నమస్కారం. నేను చందు. వృత్తి విద్య శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ శాఖలు, విభాగాలు, స్థానిక సంస్థల్లో 414 యాక్సిలరీ నర్సు, ఫార్మసిస్ట్, అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టోర్ సూపర్వైజర్ మొదలైన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రకటించిన పోస్టుల్లో యాక్సిలరీ నర్సు, మిడ్వైఫ్, ఫార్మసిస్ట్, డిస్పెన్సర్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 3, అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఖాళీలు ఎక్కువ ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు ₹100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే డ్రైవర్, డ్రగ్స్ కంట్రోల్, స్టాఫ్ కార్ డ్రైవర్, లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, స్టాఫ్ కార్ డ్రైవర్ లోకాయుక్త, స్టాఫ్ కార్ డ్రైవర్ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, స్టాఫ్ కార్ డ్రైవర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, డ్రైవర్ ఎంఎల్వి, స్టాఫ్ కార్ డ్రైవర్ ఢిల్లీ జైల్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 3 కార్డియాలజీ మొదలైనవి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ 4 బయోకెమిస్ట్రీ మొదలైనవి, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, యాక్సిలరీ నర్స్, మిడ్వైఫ్ మున్సిపల్ కార్పొరేషన్, యాక్సిలరీ నర్సు, మిడ్వైఫ్ మున్సిపల్ కౌన్సిల్, డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 3 సివిల్, స్టోర్ కీపర్, స్టోర్ సూపర్వైజర్, ఫార్మసిస్ట్, అగ్రి మార్కెటింగ్, జూనియర్ ఫార్మసిస్ట్, అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఎవరు అర్హులు అంటే యాక్సిలరీ నర్స్, మిడ్వైఫ్ 152 ఉన్నాయి. 10 అర్హతతోటి 10th క్లాస్ తోటి పాస్ అయి యాక్సిలరీ నర్స్ లేకపోతే మిడ్వైఫ్ డిప్లొమా పూర్తి చేసి నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు అయి ఉండాలి. హిందీ తెలిసి గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోము, వెల్ఫేర్ సెంటర్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫార్మసిస్టు, డిస్పెన్సర్ 110 ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఫార్మసీ కౌన్సిల్లో ఫార్మసిస్ట్, డిస్పెన్సర్గా నమోదై ఉండాలి. హిందీ అర్థం చేసుకొని పనిచేయగల నైపుణ్యం ఉండాలి. 2 ఏళ్ళు ఫార్మసిస్ట్గా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. గరిష్ట వయసు 25 సంవత్సరాలు. ల్యాబ్ టెక్నీషియన్ 54 ఉన్నాయి. 10th లేకపోతే తత్సమాన పరీక్ష పాస్ కావాలి. ఎంఎల్టీ డిప్లొమా పూర్తి చేసి ఏడాది అనుభవం ఉండాలి లేదా సైన్స్ డిగ్రీ చదవాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ 32, 10 లేకపోతే తత్సమాన పరీక్ష పాస్ అయి శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా పూర్తి చేయాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. మరి పరీక్ష ఎట్లుంటుంది అంటే ల్యాబ్ టెక్నీషియన్, యాక్సిలరీ నర్స్, మిడ్వైఫ్, అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్ పోస్టులకు రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. 200 ప్రశ్నలకు 200 మార్కులు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు ఏమేమి వస్తాయో అవి మాత్రమే ఆన్సర్లు పెట్టాలి. ప్రశ్నపత్రంలో 5 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్కు 40 మార్కులు. ఫస్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అరిథమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. స్టోర్ కీపర్, డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ 2, సివిల్, స్టాఫ్ డ్రైవర్, స్టోర్ సూపర్వైజర్ పోస్టులకు రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. సెక్షన్ ఏలో జనరల్ అవేర్నెస్, 2 జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఎబిలిటీ, 3 అరిథమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, 4 టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, 5 టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటాయి. ప్రతి విభాగానికి 20 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులు ఉంటాయి. సెక్షన్ బిలో 100 ప్రశ్నలకు 100 మార్కులు విద్యార్హత సంబంధించిన సబ్జెక్టుల నుంచి ఇస్తారు. సెక్షన్ ఏలో సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితాను తయారు చేస్తారు. అవసరమైన ఉద్యోగాలకు స్కిల్, ఎండ్యూరెన్స్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 19. వెబ్సైట్ DSSSB ఆన్లైన్ NIC.in. ఇదన్నమాట. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబు చాలా బాగుంటుంది. 10 మందికి షేర్ చేయండి. మంచి విషయం కాబట్టి షేర్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు ఏదో రకంగా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.